నమస్తే నేను ఉదయశ్రీ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసి కొత్త వివాదం లేవనెత్తిన కాంగ్రెస్ నేత షామా మహ్మద్ ప్రస్తుతం తీవ్రంగా విమర్శలకు గురవుతోంది. సామాన్య క్రికెట్ అభిమానుల నుంచి రాజకీయ క్రీడా ప్రముఖుల వరకు అందరూ ఆమెపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో షామా గతంలో విరాట్ కోహ్లీపై కూడా చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఆమెపై క్రికెట్ అభిమానులు మరింత రెచ్చిపోతున్నారు. 2018లో కోహ్లీ కెప్టెన్గా ఉన్న సమయంలో ఓ అభిమాని భారత క్రికెట్ను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్తో పోలుస్తూ కామెంట్స్ చేశాడు. నేను టీమిండియా కన్నా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆడే క్రికెట్ను బాగా ఆస్వాదిస్తాను. కోహ్లీని అనవసరంగా పెద్ద బ్యాటర్గా అభిమానిస్తూ ఉంటారు అని అన్నాడు. దానికి కోహ్లీ, నువ్వు భారత్లో నివసించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. భారత్లో కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళి జీవించు. ఎందుకు ఇక్కడ ఉంటున్నావు? భారత్లో ఉంటూ ఇతర దేశాలపై అభిమానం చూపించడం ఏంటి? నీకు నేను నచ్చకపోవడంపై నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ కోహ్లీ రిప్లై ఇచ్చాడు. అయితే ఆ సమయంలో కోహ్లీ పెట్టిన రిప్లైపై షామా ఘాటుగా స్పందించింది. బ్రిటిషర్లు కనిపెట్టిన గేమ్ను కోహ్లీ ఆడతాడు. ఫారెన్ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ కోట్లు ఆర్జిస్తున్నాడు. పెళ్లి కూడా ఇటలీలోనే చేసుకున్నాడు. హెర్షల్ గిబ్స్ తన ఫేవరెట్ క్రికెటర్ అని, ఏంజలిక్ కెర్బర్ తన ఫేవరెట్ టెన్నిస్ ప్లేయర్ అని అంటూ ఉంటాడు. కానీ ప్రజలను ఇతర దేశాల ప్లేయర్లను అభిమానిస్తున్నామని చెబితే మాత్రం వారిని, దేశాన్ని విడిచిపెట్టాలని అంటాడు అని షామా కోహ్లీ పోస్టుపై బదులిచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ షామాకు ఇండియన్ ప్లేయర్స్ ఎవరూ నచ్చరేమో అని కామెంట్స్ చేస్తున్నారు.